ఉద్యోగ రంగం, కళారంగం, సేవారంగం. నిజంగా చెప్పాలంటే ఈ 3 రంగాలను మీరు ఒక మక్కుటం లేని మహారాణిలాగా ముందుకెళ్తున్నారు. టు బి ఫ్రాంక్ దట్ ఒక యోధురాలు అనుకోవచ్చు. మహారాణి అనే కన్నా యోధురాలు. ఎందుకంటే బరువు చూసే వాళ్ళకన్నా బరువు మోసే వాళ్ళకు ఆ పెయిన్ తెలుస్తుంది. ఎందుకంటే అన్ని బ్యాలెన్స్ చేయలేమండి. టు బి ఫ్రాంక్ దట్ ఇప్పుడు నన్ను నెట్ ఎగ్జాంపుల్ నన్ను అనుకోండి, ఒక ఇంటర్వ్యూ చేశాను, మహా అయితే ఇంటర్వ్యూస్ కరెక్ట్ చేసుకుంటాను, వెళ్ళిపోతాను. బట్ మల్టీ టాస్క్స్ మాత్రం నేను చేయలేను. బికాజ్ మాకుండే వర్క్స్ మాకుంటాయి. నెక్స్ట్ ఎవరితో ఇంటరాక్ట్ అవ్వాలి, మళ్ళీ ఎవరిది స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకోవాలన్నట్టుగా. సో వన్ థింగ్ ఇలా చేయగలుగుతున్నారండి. మీరు చూస్తేనేమో చాలా వాట్ వి సే సింపుల్గా ఉన్నారు. సింపుల్ మేక్స్ మచ్ పాలసీస్ అన్నట్టుగా మీరు సింపుల్గా ఉన్నారు. బట్ యూ హోల్డ్ మచ్ రెస్పాన్సిబిలిటీస్ అండి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ టు యూ? ఒకవైపు ఉద్యోగ రంగం, ఒక సైకలాజిస్ట్గా, ఒక డాక్టరేట్ అవార్డు విన్నర్గా, ఒక ఇంగ్లీష్ లిటరేచర్ అవార్డు విన్నర్గా, ఒక వాట్ వి సే త్రోబాల్ ఛాంపియన్షిప్, నాట్ ప్లేయర్ ఛాంపియన్షిప్. ఇట్స్ ఏ హ్యూజ్ హానర్ టు యూ. మళ్ళీ ఇప్పుడు ఉద్యోగ రంగం, సేవా రంగం, మళ్ళీ కళారంగానికి కూడా మీరు సినీ రంగానికి కూడా సర్వీసెస్ చేయాలని ముందుకు వస్తున్నారు. ఇట్ సీమ్స్ వెరీ ఇన్స్పిరేషనల్ టు అస్ అండి. ఒక్కసారి ఇప్పుడు మీరు చెప్పాల్సింది మొత్తం ఆడియన్స్కి, నేను ఇంటరాక్ట్ అయ్యాలని వాళ్ళు నాకు తిట్టేస్తారు. ఇప్పుడు మీరు కానిచ్చేయండి ప్లీజ్. సో యాక్చువల్గా ఇప్పుడు నేను మంచి మంచి అవకాశాల కోసం చూస్తున్నానండి. గుడ్ స్క్రిప్ట్స్ ఏవైనా ఉంటే కూడా నా దగ్గర అప్రోచ్ అయితే డెఫినెట్గా నేను చేస్తాను. స్క్రిప్ట్ డిమాండింగ్ ఎనీ గుడ్ క్యారెక్టర్స్, నాట్ ఓన్లీ యాజ్ అ హీరోయిన్, ఆ క్యారెక్టర్కి ఉన్న ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ డెఫినెట్గా ఐ విల్ ప్లే అండి. అండ్ బికాస్ నేను కలమ్మ తల్లికి నేను సేవ చేయాలని ముందుకు వచ్చాను. అండ్ ఇప్పుడు డిఫరెంట్ స్క్రిప్ట్స్ కూడా వస్తున్నాయి, తెలుగు, తమిళ్ వస్తున్నాయి. సో అండ్ నా హైట్ మీరు చూసారు కదా, వితౌట్ 5'8" అండి. నేను 3 రకాల లాంగ్వేజెస్ మాట్లాడగలను. దట్ ఈస్ 1 తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీష్లోనైతే నేను పలు రకాల యాక్సెంట్స్ మాట్లాడగలను. సో తెలుగు ఎంత ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నానో మీకు తెలుసు. ఇంకా సింగింగ్ అంటారా, అది జస్ట్ ఎప్పుడో అది అలాగా హమ్ చేసి అలా అలవాటు అయిపోయింది, అదేం లేదు. బట్ చాలామంది అంటుంటారు, మ్యామ్ మీరు అప్పుడప్పుడు నేను స్టేటస్ పాడుతూ పెడుతూ ఉంటాను. సో మీరు కూడా వినే నేను చూస్తుంటాను. చీకట్లో మీ ఫేస్ కనబడుతుంది, ఓన్లీ వాయిస్ మాత్రం ఇస్తూ ఉంటారు. సో ఆ చీకటి ఇప్పుడు తొలగించి ఆ ఫేస్ ఇప్పుడు మీకు వచ్చింది. ఆ వాయిస్ నాదే, ఆ ఫేస్ నాదే. ఓకే, చాలామందికి ఇష్టమైన పాట స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా చిన్న చిన్న నా కోరికలే అనుకున్న స్నేహితుడా.